మిత్రులందరికీ స్వాగతం. సో మనం ఈ రోజు క్లాస్లో ఎగ్జాక్ట్గా 6.2.4 ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ గురించి నేర్చుకుంటున్నామండి. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే ఎల్ఏసిపి పిఏజిపి కాన్ఫిగరేషన్ నేర్చుకున్నామో సో ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ మనం సాల్వ్ చేసినప్పుడు మరింత క్లియర్గా అర్థమవుతుందండి. సో వితౌట్ వేస్టింగ్ ద టైం మనం 6.2.4 ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ సో ఏ విధంగా అయితే మనం ఎల్ఏసిపి ప్రోటోకాల్ పిఏజిపి ప్రోటోకాల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తామో దాని గురించి ఎగ్జాక్ట్గా ఇక్కడ నేర్చుకుంటున్నామండి. సో అదేవిధంగా నేను ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ గురించి మనకు డిస్క్రిప్షన్లో సో ప్రతి కమాండ్ అనేది నేను క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని మీరు కాన్ఫిగరేషన్ చేయండి, రైట్. సో ఇనిషియల్గా మీకు ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలియకపోతే ఈ కమాండ్స్ మీరు యూజ్ చేసుకోండి. ఇవి మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఇచ్చిన సినారియో ఏంటంటే మనం ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే బేసిక్ స్విచ్ సెట్టింగ్స్ అనేది కాన్ఫిగర్ చేయాలి, ఈథర్ ఛానల్ సో ఈ సిస్కో పిఏజిపి ప్రోటోకాల్ యూజ్ చేయాలి. సో 802.380 అని చెప్పాను కదండి ఎల్ఏసిపి ఈథర్ ఛానల్. సో అది అంటే పిఏజిపి ఎల్ఏసిపి అనేది క్రియేట్ చేస్తాం. సో తర్వాత రిడెండెంట్ ఈథర్ ఛానల్ లింక్ అనేది అంటే ఈథర్ ఛానల్ అనేది ఫైనల్గా ఫామ్ చేస్తామండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సినారియో ఏంటంటే 3 స్విచెస్ హ్యావ్ జస్ట్ బీన్ ఇన్స్టాల్డ్, దేర్ ఆర్ రెడెండెంట్ అప్లింక్ బిట్వీన్ ద స్విచెస్. అంటే ఇక్కడ మనకు అప్లింక్స్ అంటే ఇక్కడ రెడెండెంట్ లింక్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది బ్లాక్ అయింది కదా, ఎందుకంటే బై డిఫాల్ట్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి అంటే మనకు దీన్ని మల్టిపుల్ రెడెండెంట్ లింక్స్ని అలౌ చేయడానికి మనం యూజ్ చేసే ప్రోటోకాలే ఈథర్ ఛానల్ అని తెలుసండి, రైట్. సో దీన్ని ఎగ్జాక్ట్గా మనం వాడి ఇచ్చిన నెట్వర్క్ క్రైటీరియా బేస్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేయాలండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఛానల్ గ్రూప్స్ అని ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ ఏమేమి గ్రూప్స్ యూజ్ చేస్తున్నామంటే గ్రూప్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 2, గ్రూప్ నెంబర్ 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ S1 S3 ఉంది కదా, అంటే ఇక్కడ ఏదైతే స్విచ్ 1 ఉందో ఇక్కడ ఏదైతే స్విచ్ 3 ఉందో ఇక్కడ మనం పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా S1 S2 మధ్యలో ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాలండి, S1 S2 మధ్యలో లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకు ముందు క్లాస్లో ఓన్లీ ఏదర్ పిఏజిపి ఆర్ ఎల్ఏసిపి చేసామండి. ఇప్పుడు మల్టిపుల్ సిస్కో ప్రొప్రైటరీ నాన్ సిస్కో స్విచెస్ ఉన్నప్పుడు ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామనే దాని గురించి నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మనకు S2 నుంచి S3 మధ్యలో ఆటో నెగోషియేషన్ ప్రాసెస్ నేర్చుకున్నాం కదా, ఒకటి యాక్టివ్ అయ్యి ఇంకొకటి యాక్టివ్ అయితే ఇంకొకటి యాక్టివ్ అయ్యి ప్యాసివ్ అయితే అలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెగోషియేషన్లో ఏ విధంగా అది ఈథర్ ఛానల్గా ఫామ్ అవుతుంది అని దాని గురించి ఈ థర్డ్ యాక్టివిటీ గురించి నేర్చుకుంటాం, రైట్. సో ఇప్పుడు పార్ట్ 1 ఏముందంటే కాన్ఫిగర్ ది బేసిక్ స్విచ్ సెట్టింగ్, అంటే అసైన్ ఈచ్ స్విచ్ ఏ హోస్ట్ నేమ్ అకార్డింగ్ టు ది టోపాలజీ డయాగ్రామ్. అంటే ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ S1 అని ఉంది కదా ఈ స్విచ్ 1, ఇక్కడ S3 అని ఉంది కదా, ఇక్కడ S2 అని ఉంది కదా. అంటే మీరు ఈ స్విచ్ మీద S1 మీద క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ మీరు ఇక్కడ చూసిండ్రంటే ఇక్కడ నేమ్ ఏముందండి మనకు డిఫాల్ట్ స్విచ్ అని ఉంది. అంటే ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండు, క్యాపిటల్ S1 ఇచ్చిండు కదా, సో ఆ నేమ్ అనేది అసైన్ చేయమని చెప్తుండండి. సో దానికి మనం ఏం చేయాలండి, ఎనేబుల్ సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో కమాండ్ ఏందండి హోస్ట్ నేమ్ సో S1 అని టైప్ చేయండి, రైట్. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ది స్విచ్ ఏముందండి S1 అనేది ఉంది. అలా విధంగా S2కి వెళ్ళండి. సో ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ చేయాలండి. సో హోస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలండి, S2 అనేది ఇవ్వాలి. సో కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది. అదేవిధంగా మనం S3లోకి వెళ్దాం. సో హోస్ట్ నేమ్ వచ్చి ఇక్కడ నేను S3 ఇస్తున్నామండి, అంటే ఇనిషియల్ సెట్టింగ్ ఇవ్వమంటుండండి. సో హోస్ట్ నేమ్ అకార్డింగ్ టు ది టోపాలజీ డయాగ్రామ్. చూడండి ఇక్కడ మనకి ఇనిషియల్ 0 నుంచి మార్క్స్ అనేది 7% అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ ఏమని చెప్తుండు పార్ట్ బిలో, బిఫోర్ beginning the link aggregation between the switches, verify the existing configuration of the ports that connected to the switches to ensure that the ports will successfully join the ether channel. Command that provided information about the state of the switch ports included. సో మీరు ఈ కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చండి. షో ఇంటర్ఫేస్ ట్రంక్, సో ట్రంక్ పోర్ట్ ఉందా లేదా అలా అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు పార్ట్ సిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాన్ఫిగర్ ఆల్ పోర్ట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది ఈథర్ ఛానల్ యాజ్ దే స్టాటిక్ ట్రంక్ పోర్ట్ అండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాటిక్ ట్రంక్ పోర్ట్. సో మనకు ఇంతకు ముందు డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ లేదంటే మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఏమున్నాయండి మనకు ఆటోమేటిక్గా నెగోషియేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, డైనమిక్ డిజైరబుల్ అని, రైట్. సో డైనమిక్ ఆటో అని లేదంటే మాన్యువల్ ఆపరేషన్లో మనం పర్ఫామ్ చేయొచ్చని నేర్చుకున్నాం కదా, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్, ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ కదా. అంటే ఇక్కడ ఏముందంటే డైనమిక్ నెగోషియేషన్ ప్రాసెస్ కాకుండా ట్రంక్ క్రియేట్ చేయడానికి సో స్టాటిక్ ఆపరేషన్ అనేది యూజ్ చేయమండు. స్టాటిక్ అంటే ఏంటంటే మాన్యువల్ ఆపరేషన్ అనేది యూజ్ చేయమంటుండు. సో మాన్యువల్ ఆపరేషన్ స్టాటిక్ ఆపరేషన్ మీకు డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ 1కి వెళ్ళినానండి. సో ఇక్కడ స్విచ్ 1కి వెళ్ళిన తర్వాత సో మనం ఈ ఒక్క కమాండ్ టైప్ చేస్తే షో
ఇంటర్ఫేస్ స్విచ్ పోర్ట్ అండి. సో ఈ ఒక్క కమాండ్ టైప్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడండి, సో మనకు ట్రంకింగ్ వీల్ అని ఉందా, ఎనేబుల్డ్ ఉందా, ఇది ఒక క్యాప్చర్ మోడ్ డిసేబుల్డ్ ఉందా, ఇలాగ మీరు. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, సో ఏ మోడ్లో ఉందండి, అడ్మినిస్ట్రేటివ్ మోడ్, డైనమిక్ ఆటో మోడ్. అంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది డైనమిక్ ఆటో ఉంది, ఇది డైనమిక్ ఆటో ఉంది అనుకుందాం. అప్పుడు ఏదో ఒకటి డైనమిక్ డిజైరబుల్ అయినప్పుడు ఆటో నెగోషియేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ట్రంకింగ్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు వాడేమంటుండంటే స్టాటిక్ ట్రంక్ పోర్ట్ మనకి క్రియేట్ చేయమంటు. అంటే ప్రతి స్విచ్లో నువ్వు ఆ డైనమిక్ కాన్ఫిగరేషన్ వద్దు, మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేయమంటుండు. అంటే మనం ఏంటంటే నెగోషియేషన్ ప్రాసెస్ అనేది జరగకుండా చూడాలి. ఇప్పుడు ఎల్ఏసిపి పిఏజిపి దేనికి వాడతాం, ఆటో నెగోషియేషన్కే కదా. అదేవిధంగా ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేయడానికి మనం ట్రంకింగ్ కాన్సెప్ట్లో ఆటో నెగోషియేషన్ నేర్చుకున్నాం కదా. అది కాకుండా ఓన్లీ స్టాటిక్ ట్రంక్ పోర్ట్స్గా యూజ్ చేయమండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ 1 తీసుకుందాం. స్విచ్ 1 తీసుకున్నప్పుడు ఏమేమి ఇంటర్ఫేస్లు ఉన్నాయి, FA0/21 to 22 ఉందా, అంటే ఈ రెండు దీనికి కనెక్ట్ ఉందా. అదేవిధంగా G0/1 G0/2 ఉంది కదా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే కమాండ్స్, రైట్. S1లోకి వెళ్ళి ఇంటర్ఫేసెస్ ఏమున్నాయండి, G0/1 G0/2 ఇది. అదేవిధంగా F0/21 F0/22. సో ఇది ఏ మోడ్ క్రియేట్ చేయమంటుండో, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. బై డిఫాల్ట్ ఇది ఏది ఉంది, డైనమిక్ ఆటో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నెగోషియేషన్ ప్రాసెస్ అనేది నో నెగోషియేట్ కొడుతున్నాం. అంటే ఇప్పుడు మాన్యువల్గానే మనం ట్రంక్ అనేది క్రియేట్ చేయాలనేది అర్థం, రైట్. సో ఇక్కడ నేను టైప్ చేయకుండా ఈ కమాండ్స్ అనేది కాపీ చేసుకుంటున్నానండి, రైట్. సో కాపీ చేసుకొని సో ఇక్కడ స్విచ్ 1లోకి వెళ్తున్నాండి. సో స్విచ్ 1లోకి వెళ్ళిన తర్వాత మనము కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. సో కాన్ఫిగర్ టర్మినల్. సో జస్ట్ ఈ కమాండ్స్ అనేవి మనం ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. సో మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారంటే టైప్ చేయండి. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ S3లో ఏముందండి, FA0/21 22 23 24 ఉందండి. అప్పుడు నేనేం చేస్తున్నానండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సో స్విచ్ 3 కదండి. సో ఏమేమి ఉన్నాయి, ఇంటర్ఫేస్ రేంజ్ అంటే 0/21 నుంచి 20 to 23. రేంజ్ కమాండ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎట్ ఏ టైం మల్టిపుల్ ఇంటర్ఫేసెస్కి ఒక్కోటి కాకుండా ఇండివిజువల్గా కమాండ్ రాయకుండా అన్నీ ఒకేసారి కమాండ్ రాయాలంటే మనం యూజ్ చేసేది రేంజ్ అని మనం మల్టిపుల్ టైం చెప్పుకున్నామండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి జస్ట్ ఈ కమాండ్ టైప్ చేద్దాం, రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిందండి, రైట్. సో ఇక్కడ మీరు స్కోర్ అబ్జర్వ్ చేసిందంటే 27% అయింది. అదేవిధంగా స్విచ్ 2లోకి కూడా వెళ్ళి మనం ఆటో నెగోషియేషన్ ఆఫ్ చేయాలి కదా. ఆటో నెగోషియేషన్ అనేది దేనికి ఆఫ్ చేయాలి, G0/1 G0/2 FA0/23 FA0/24 ఆఫ్ ది స్విచ్ 2 కదండి, రైట్. సో స్విచ్ 2లోకి వెళ్ళి సేమ్, రైట్. సో వీటిని మనం కాపీ చేసుకున్నాం, రైట్. ఇక్కడ కమాండ్ సింపుల్ అండి, ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రంక్ మోడ్గా క్రియేట్ చేస్తాం. ఎందుకంటే వాడు ఏ యాక్టివిటీలో స్టాటిక్ ట్రంక్ అని అడిగిండు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, నెగోషియేషన్ అనేది ఆఫ్ చేసినప్పుడు స్టాటిక్ ఉంటుంది, డైనమిక్ అనేది ఉండదు. సింపుల్ పాయింట్, రైట్. సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాం అండి. సో ఇది కాన్ఫిగరేషన్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు ఇనిషియల్గా మనం ఏం చేసినామండి, యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ హోస్ట్ నేమ్ చేంజ్ చేసినాము. సో స్టాటిక్ ట్రంక్ పోర్ట్ అనేది ఎనేబుల్ చేసినామండి. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇక్కడ చూడొచ్చండి, ఇఫ్ ద పోర్ట్స్ ఆర్ కాన్ఫిగర్డ్ విత్ ద DTP డైనమిక్ ఆటో మోడ్ అండ్ యూ డు నాట్ సెట్ ది మోడ్ ఆఫ్ ది పోర్ట్స్ ట్రంక్. ఎందుకంటే ఆటో నెగోషియేషన్ ఆన్ ఉంది కాబట్టి. ద లింక్స్ డు నాట్ ఫార్మ్ ది ట్రంక్ అండ్ రిమైనింగ్ యాక్సెస్ ద పోర్ట్. ద డిఫాల్ట్ మోడ్ అండ్ 2960 అంటే ఇవి మనం యూజ్ చేసే స్విచెస్ ఇక్కడ 2960 అండి. స్విచెస్ ఈజ్ ఫర్ DTP డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ ఉంది కదా, టు బి ఎనేబుల్డ్ అండ్ సెట్ టు డైనమిక్ ఆటో. DTP can be disabled and interface with the command by using switch negotiation no negotiate command. అంటే DTPని మనం డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ని డిసేబుల్ చేయాలంటే స్విచ్ పోర్ట్ నో నెగోషియేషన్ అనే కమాండ్ టైప్ చేయాలి, రైట్. ఇప్పుడు బేసిక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలండి, ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి, రైట్. సో ఇక్కడేమో PAGP క్రియేట్ చేయాలి, ఇక్కడ LACP క్రియేట్ చేయాలి, ఇక్కడేమో ఒకదానికి యాక్టివ్ మోడ్ ఇంకొక దానికి ప్యాసివ్ మోడ్ ఇచ్చి ఆటో నెగోషియేషన్ చూడాలి. ఈ 3 థింగ్స్ మనం ఇక్కడ పర్ఫామ్ చేయాలండి, రైట్. సో ఫస్ట్ ఏముంది, when configuring the ether channel it is recommended to shut down the physical ports being grouped on the both devices before configuring them into channel group, రైట్. ఇంతకు ముందే చెప్పానండి నేను ప్రీవియస్ క్లాస్లో, ఫస్ట్ ఇంటర్ఫేస్ రేంజ్ ఇచ్చిన తర్వాత షట్ డౌన్ ఇచ్చి తర్వాత ఈథర్ ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేస్తాం. రీజన్ ఏంటంటే అదర్వైజ్ ఈథర్ ఛానల్ మిస్ కాన్ఫిగరేషన్ గార్డ్ మేబీ ప్లేస్ దీస్ పోర్ట్స్ ఇంటూ ఎర్రర్ డిజేబుల్ స్టేట్. సో ఈ రీజన్ కోసం మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు పోర్ట్ సెలెక్ట్ చేసుకొని షట్ డౌన్ చేస్తామండి. ద పోర్ట్స్ అండ్ పోర్ట్ ఛానల్ కెన్ బి రీ ఎనేబుల్డ్ ఆఫ్టర్ ఈథర్ ఛానల్ ఈజ్ కాన్ఫిగర్డ్.
సో ఫస్ట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షట్ డౌన్ చేసి మళ్ళీ ఈథర్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేసినప్పుడు ఈథర్ ఛానల్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అవుతుందండి, రైట్. సో ద ఫస్ట్ ఈథర్ ఛానల్ దట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది యాక్టివిటీ అగ్రిగేట్ పోర్ట్ FA0/21 అండ్ FA0/22 బిట్వీన్ ది S1 అండ్ S3. ఈ S1కి ఈ S3కి ఏముందండి, FA0/21 FA0/22 ఈ రెండు పోర్ట్స్ అండి. దీనికి కూడా FA0/21 FA0/22 ఉంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఏమి ఇచ్చిందండి, యూజ్ ది షో ఇంటర్ఫేస్ ట్రంక్ కమాండ్ టు ఎన్షూర్ దట్ యూ హ్యావ్ యాక్టివ్ ట్రంక్ లింక్ ఫర్ దోస్ 2 లింక్స్ అండ్ ది నేటివ్ VLAN అండ్ బోత్ లింక్ ఈజ్ ద సేమ్. ఎందుకంటే ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడానికి VLAN నేటివ్ VLAN అన్ని సేమ్ ఉన్నాయని మనం చెప్పుకున్నామండి. సో దానికి ఏ కమాండ్ యూజ్ చేయాలంటే షో ఇంటర్ఫేస్ ట్రంక్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు షో ఇంటర్ఫేస్ ట్రంక్ అనే కమాండ్ టైప్ చేద్దాం, రైట్. షో ఇంటర్ఫేస్ ట్రంక్ ఈ కమాండ్ టైప్ చేసినప్పుడు చూడండి మీకు, రైట్. సో ట్రంకింగ్ ఉంది, అన్ని నేటివ్ VLANకి ఉంది కదా. సో ప్రతిదీ అలౌడ్ VLANs VLAN 1 ఉన్నాయి కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుందండి. సో అది దాని మీనింగ్ అండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం PAGP యూజ్ చేసుకుని కాన్ఫిగరేషన్ చేద్దామండి. సో ఇక్కడ ఏమి ఇచ్చిందండి, ఇంటర్ఫేస్ రేంజ్ FA0/21-22 ఎక్కడండి, స్విచ్ 1లో. అంటే ఈ స్విచ్ 1 లోపలికి వెళ్ళి ఫస్ట్ నేనేం చెప్పానండి, సింపుల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పోర్ట్స్ని రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. షట్ డౌన్ చేసిన తర్వాత మనం వాట్సాప్ గ్రూప్ లెక్క ఛానల్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నాం కదా. తర్వాత మనం PAGP ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నామా LACP ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి మోడ్ ఉంటుంది. సో దాని తర్వాత నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేసిందంటే మనకి ఈథర్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది ఒక ఎండ్లో, రైట్, డైనమిక్ నెగోషియేషన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు నేను స్విచ్ 1లోకి వెళ్ళి, రైట్. సో ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి కదండి. సో కమాండ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి, మీరు యూజ్ చేసుకోండి, రైట్. సో ఇక్కడ ఇంటర్ఫేస్ రేంజ్ షట్ డౌన్ ఛానల్ గ్రూప్ 1 మోడ్ డిజైరబుల్ నో షట్ డౌన్ అండి. సో ఇక్కడ నేను వెళ్ళి S1లోకి వెళ్ళి ఇవి మీకు డైరెక్ట్గా ఇక్కడ ఉంటాయండి. సో మీరు ఇలా అయినా ప్రాక్టీస్ చేయొచ్చండి. సో నేను కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళి సో కమాండ్ అనేవి యాస్టీస్ పేస్ట్ చేస్తున్నాను, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత పోర్ట్ ఛానల్ క్రియేట్ చేసినామండి, రైట్. అంటే ఈ 2 ఇంటర్ఫేసెస్కి మనం పోర్ట్ ఛానల్ క్రియేట్ చేసినాం. ఈ పోర్ట్ ఛానల్ నెంబర్ ఏంది, ఛానల్ గ్రూప్ నెంబర్ 1 కదా. సో అప్పుడు మనం ఇక్కడ ఏ కమాండ్ టైప్ చేయాలంటే ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ అని టైప్ చేయాలి. ఇంటర్ఫేస్ FA0/21-22 టైప్ చేయకూడదు, ఎందుకంటే దాన్ని ఒక ఛానల్ గ్రూప్గా క్రియేట్ చేసినాం. మా గ్రూప్ ఏంది, గ్రూప్ 1, రైట్. సో గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం టైప్ చేయాల్సిన కమాండ్స్ ఏంటండి, ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ నెంబర్ ఏంటండి 1, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అండి, దీన్నే స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్గా కన్వర్ట్ చేస్తున్నా, అంతే. సో కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్, రైట్. సో ఇంకా మీకు క్లారిటీ కావాలంటే కమాండ్స్ ఇవన్నీ కాపీ చేయకుండా మనం ప్రాక్టికల్గా చేద్దాం. మళ్ళీ S3లోకి వెళ్ళి ఏం కాన్ఫిగర్ చేస్తున్నానండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే పోర్ట్స్ ఏమేమి ఉన్నాయండి, FA0/21-22 ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం ఏ కమాండ్ టైప్ చేయాలి, మళ్ళీ ఇంటర్ఫేస్ రేంజ్ కమాండే కదండి. సో మీకు డౌట్ ఉంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా, ఒకటి చూపిస్తా అండి. ఇంటర్ఫేస్ రేంజ్ FA0/21 నుంచి 22 సీక్వెన్స్లో ఉంటే డాష్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇతర ఛానల్ క్రియేట్ చేయకముందు ఏం చేయాలండి, షట్ డౌన్ చేయమని చెప్పినా. సో ఇప్పుడు వాడేం చెప్తుండండి, ఛానల్ గ్రూప్ అనేది గ్రూప్ నెంబర్ 1 ఉండాలని మనకు టేబుల్లో ఇచ్చేయండు. సో ఛానల్ గ్రూప్ స్పేస్ నీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకో 1 to 6 ఏదన్నా నెంబర్ ఇవ్వచ్చు, యాజ్ పర్ రిక్వైర్మెంట్ 1 అని ఇవ్వనిండు. ఇప్పుడు మనకి ఏమేమి ప్రోటోకాల్స్ ఉంటాయి మోడ్లో, PAGP ఉంటుంది, LAGP ఉంటుంది. ఇన్ కేస్ మీరు LACP తీసుకుంటే ఏముంటుంది, యాక్టివ్ మోడ్ ఒకటి, ఇంకొక LACP మోడ్లో తీసుకుంటే మనకేముంటుందండి, ప్యాసివ్ మోడ్ ఉంటుంది. ఒకవేళ నువ్వు PAGP ప్రోటోకాల్ యూజ్ చేస్తే ఆటో ఉంటుంది, డిజైరబుల్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇది డిజైరబుల్ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందని చెప్పామండి మనం, ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అవుతుందని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. సో డిజైరబుల్, సో వన్స్ చూడండి, క్రియేటింగ్ ఏ పోర్ట్ ఛానల్ ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే నో షట్ డౌన్. సో ఇప్పుడు ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అయిపోయింది, రైట్. సో మీకు ఇంకా కావాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూడండి, ద మెసేజ్ క్రియేటింగ్ ఏ పోర్ట్ ఛానల్ ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1 షుడ్ అపియర్ ఆన్ ది బోత్ స్విచెస్ వెన్ ద ఛానల్ గ్రూప్ ఈస్ కాన్ఫిగర్డ్. దిస్ ఇంటర్ఫేసెస్ డెసిగ్నేషన్ విల్ అపియర్ ఆన్ ది పోర్ట్ ఛానల్ 1 ఇన్ కమాండ్ అవుట్పుట్. సో ఇది అనేది క్రియేట్ అవ్వడం జరిగిందండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయమంటుండు, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అనేది క్రియేట్ చేయమంటుండు. ఆల్రెడీ మనం దీనికి క్రియేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు S3 క్రియేట్ చేద్దాం. ఈ ఇంటర్ఫేస్లు అనేవి ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఛానల్ గ్రూప్ 1 అనేది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ నెంబర్లు కాదండి, ఇప్పుడు అది ఈథర్ ఛానల్లో దాన్ని పోర్ట్ ఛానల్ అంటాం. సో ఆ పోర్ట్ ఛానల్ ఏంది, 1 అనే గ్రూప్ క్రియేట్ చేసినావు కదా, దీన్ని నువ్వు స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అని రాస్తున్నావు. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్గా సింపుల్గా చెప్పాలంటే
ఈ FA0/21 FA0/22 ఇతర ఛానల్ కింద పోయింది. సో ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఇండివిజువల్ ఇంటర్ఫేసెస్ కాకుండా మనం కమాండ్ యూజ్ చేయాల్సింది ఏంటంటే పోర్ట్ ఛానల్. సో ఆ పోర్ట్ ఛానల్ నెంబర్ దీని గ్రూప్ ఏమి ఇచ్చినాం, వాట్సాప్ గ్రూప్ సంథింగ్ లెక్క 1 ఇచ్చినాం, అంటే ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ట్రంక్ మోడ్గా క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇవి ఏతర ఛానల్ దృష్టిలో ఇవి 2 లాజికల్ లింక్ కాదు, 2 ఫిజికల్ లింక్స్ కాదు, ఒకే ఒక లాజికల్ లింక్ అనేది గుర్తుపెట్టుకోండి. సో స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అనేది కంప్లీట్ అయిందా, ఎగ్జిట్. ఇప్పుడు మీకు డౌట్ ఉంటే ఏ కమాండ్ టైప్ చేయాలండి, ఈథర్ ఛానల్ ఫామ్ అయిందా లేదో. సో ఈథర్ ఛానల్ సమ్మరీ అనే కమాండ్ టైప్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో ఈథర్ ఛానల్ సమ్మరీ కమాండ్ అని టైప్ చేసినప్పుడు పోర్ట్ ఛానల్ నెంబర్ ఏంది 1, గ్రూప్ 1 అనేది క్రియేట్ చేసినామా, ఏ ప్రోటోకాల్ యూజ్ చేసినాం, పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసినామా, ఏ ఇంటర్ఫేసెస్ FA0/21 FA0/22 కదా. ఇక్కడ SU అని ఉంది కదా, ఇక్కడ S అంటే లేయర్ 2 అంటే స్విచ్చెసే కదా మనం వాడింది. ఇక్కడ క్యాపిటల్ U అంటే ఏంది యూజ్, అంటే ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అయిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో సేమ్ S1 మీద క్లిక్ చేసినప్పుడు కూడా మీకు PAGPనే ఉంటుందండి. సో ఈథర్ ఛానల్ సమ్మరీ కమాండ్ టైప్ చేయండి. అంటే ఈ ఎండ్లో ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి ఈ 2 ఫిజికల్ లింక్ని 1 లాజికల్ లింక్గా కన్వర్ట్ చేసినాం, ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇప్పుడు ఇది ఒకే ఒక లింక్ కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే అది నేను ఫైనల్గా మళ్ళీ మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ఎనేబుల్కి వెళ్ళి రైట్, సో ఎగ్జిట్ కొట్టి షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసిండ్రంటే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయో, ఇంటర్ఫేసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఇంటర్ఫేసెస్ FA0/21 FA0/22 అనేది ఓన్లీ సింగిల్ లింక్ కిందే తీసుకునింది. షేరింగ్ ఉంది కదా, ఓన్లీ సింగిల్ లింక్ ఉంది. మరి ఇవేవి అనుకుంటే ఇవి ఇంకా మనం క్రియేట్ చేయలే. G0/1 G0/2 S1 కింద మళ్ళీ ఈ 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, వీటిని సపరేట్గా తీసుకునింది. సపరేట్గా తీసుకునింది కాబట్టి ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ బ్లాక్ అయింది ఇక్కడ, ఎందుకంటే 2 ఉన్నప్పుడు రెడెండెంట్ లింక్ ఉంది. రెడెండెంట్ లింక్ ఉంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, ఒకదాన్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. కానీ ఇక్కడ అన్ని గ్రీన్లోనే ఉన్నాయి. ఎందుకు గ్రీన్లోనే ఉన్నాయో చెప్పగలరా మీరు? ఎస్, ద రీజన్ ఏంటంటే ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అయింది. ఈథర్ ఛానల్ ఫామ్ అయినప్పుడు మీనింగ్ ఏంది, ఇది 2 ఫిజికల్ లింక్ ఉన్న లాజికల్గా అది సింగిల్ లింక్గా కన్వర్ట్ అయింది. ఇది మొత్తం సింగిల్ లింకే అనుకున్నప్పుడు లాజికల్గా అప్పుడు ఏమవుతుంది, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఒకటే అనుకుంటుంది కదా, అంటే ఒకే ఒక లింక్ ఉంది అనుకుంటుంది కదా. ఒకే లింక్ ఉన్నప్పుడు అక్కడ రెడెండెన్సీ అనేది లేదు కదా, అంటే లూప్ అనేది ఫామ్ కాలేదు కదా. సో లూప్ అనేది ఫామ్ కాకపోతే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఏ లింక్ని బ్లాక్ చేయదు. అంటే మనం ఇక్కడ రెడెండెన్సీ అలౌ చేస్తున్నాం, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మోర్ బ్యాండ్ విత్ యూటిలైజేషన్ అనేది చేస్తున్నాం అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అండి, రైట్. సో ఇది కంప్లీట్ అయింది. మనము ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1 దీన్ని ట్రంక్గా క్రియేట్ చేసినాం, దీన్ని ట్రంక్గా క్రియేట్ చేసినాం అండి. సో వెరిఫై చేయాలంటే కమాండ్ ఏంటండి, షో ఈథర్ ఛానల్ సమ్మరీ, రైట్. సో ఈ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చూపించానండి. నెక్స్ట్ ఏమంటుండంటే LACP ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయమంటుండు. సో అక్కడ పోర్ట్ ఛానల్ నెంబర్ ఏం తీసుకోమంటుండంటే వాడు పోర్ట్ ఛానల్ అనేది 2 తీసుకోమంటుండండి. సో ఇప్పుడు మనం LACP అనేది ఎక్కడ క్రియేట్ చేయాలండి, సో పోర్ట్ ఛానల్ 2 అనేది సో ఇక్కడ ఎక్కడ ఇచ్చిందండి, బిట్వీన్ S1 to S1, అంటే ఇది S1 ఇది S2 దీని మధ్యలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు S1 క్లిక్ చేసినప్పుడు మనకి ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయండి, ఇక్కడ G0/1 G0/2 అంటే ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇతర ఛానల్ క్రియేట్ చేసే ముందు మనం షట్ డౌన్ చేసి, సో వాటి ఛానల్ గ్రూప్ 2 ఇచ్చింది కాబట్టి ఛానల్ గ్రూప్ 2 అని క్రియేట్ చేసి, సో ఇప్పుడు మనకు మోడ్ అనేది ఏంటంటే ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం. LACPలో ఏమేమి మోడ్స్ ఉంటాయండి, యాక్టివ్ ప్యాసివ్ ఉంటాయి. సో యాక్టివ్ యూజ్ చేయమని చెప్తుండు, రైట్. సో ఛానల్ గ్రూప్ 2 మోడ్ యాక్టివ్ అనే కమాండ్ యూజ్ చేయమంటుండు. ఒక ఎండ్ యాక్టివ్ అయ్యి ఇంకొక ఎండ్ యాక్టివ్ అయితే ఆటో నెగోషియేషన్ అయ్యి మనకేమవుతుందంటే ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం. సో జస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చామండి, 2 కదా, అంటే దీన్ని ట్రంక్ మోడ్గా క్రియేట్ చేయాలంటే ఇంటర్ఫేస్ G0/1 G0/2 ఇట్లా టైప్ చేయొద్దు, పోర్ట్ ఛానల్ అని టైప్ చేయాలి. ఎప్పుడు ఈథర్ ఛానల్లో ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్, దాని నెంబర్ ఏందండి 2. సో దీన్ని ఏం కన్వర్ట్ చేయమంటాం, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. మీకు encapsulation.1q ఎందుకు ఇవ్వట్లేదంటే బై డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి encapsulation.1q అనేది ఇవ్వట్లేదండి. మీకు స్టిల్ డౌట్ ఉంది, రైట్, ఈ ట్రంక్ ఏంది అనుకుంటే మీరు ఒకసారి మన VLAN క్లాసెస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి, రైట్. సో S1లో వెళ్ళి మనం ఏం కాన్ఫిగరేషన్ చేయాలండి, ఇంటర్ఫేస్ G0/1 G0/2 షట్ డౌన్ చేసిన తర్వాత ఛానల్ గ్రూప్ 2 అనేది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే పోర్ట్ ఛానల్ యూజ్ చేసుకొని ట్రంక్ మోడ్ అనేది క్రియేట్ చేస్తాం, రైట్. సో జస్ట్ ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి, రైట్. సో కాన్ఫిగర్ టర్మినల్, సో టర్మినల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మా కమాండ్స్ అనేవి పేస్ట్ చేయండి, లేదంటే మీరు ఇక్కడ చూసి టైప్ చేయండి అండి. ఫస్ట్ టైం అయితే మీరు టైప్ చేయండి, రైట్. సో అదే విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ఎండ్ ఏముందండి, S2 ఉంది కదా. S2లో ఏ ఇంటర్ఫేస్ ఉన్నాయండి, G0/1 G0/2,
రైట్. సో ఎస్టీలో G0/1 G0/2 అనేది ఉన్నాయండి. రైట్. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టర్న్. రైట్. సో మళ్ళీ ఇది యాక్టివ్ ఉన్నప్పుడు మనకి ఇతర ఛానల్ అనేది ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా. రైట్. సో కాన్ఫిగరేషన్ టర్మినల్లోకి వెళ్ళి జస్ట్ ఈ కమాండ్స్ అనేవి నేను పేస్ట్ చేస్తున్నాను అండి. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ కొట్టి రైట్ షో ఈథర్ ఛానల్ సమ్మరీ. రైట్. సో ఈథర్ ఛానల్ సమ్మరీ అని మీరు టైప్ చేసిందంటే చూడండి అప్ ఉంది, ఏ ప్రోటోకాల్ ఉంది, LACP ప్రోటోకాల్ ఉంది. మీకు స్టిల్ డౌట్ ఉంటే రైట్. సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు S1లోకి వెళ్ళిన తర్వాత రైట్. సో ఎగ్జిట్ షో ఈథర్ ఛానల్ సమ్మరీ టైప్ చేయండి. చూడండి మీకు డౌట్ రావచ్చు, అన్న ఏంది PAGP ఉంది LACP ఉందంటే సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, ఈడ్ నుంచి ఈడికి అంటే FA0/21 22 దేనికి పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్. అదేవిధంగా G0/1 G0/2 దేనికి లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్. రైట్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది మొత్తం గ్రీనే ఉన్నాయి, ఇది మొత్తం గ్రీనే ఉన్నాయి. ఎందుకు గ్రీనే ఉన్నాయంటే చూడండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. షో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనే కమాండ్ నేను టైప్ చేసినప్పుడు ఇది మొత్తాన్ని ఏం తీసుకునింది, అది ఒకే ఒక ఇంటర్ఫేస్ కింద తీసుకునింది. అప్పుడు లూపే లేదు కదా, సో బ్లాక్ అనేది రాదు. మళ్ళీ ఇది మొత్తాన్ని ఒకే పోర్ట్ ఛానల్ అంటే సింగిల్ లాజికల్ లింక్గా తీసుకునింది కదా, అప్పుడు అన్ని ఫార్వర్డ్ స్టేట్లో ఉంటే బ్లాకింగ్ మోడ్లో ఉండదు అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్. సో 2 థింగ్స్ అనేవి కంప్లీట్ చేసినామండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏమని చేయమంటుండే కాన్ఫిగర్ ఏ రిడెండెంట్ ఈథర్ ఛానల్ లింక్, కాన్ఫిగర్ పోర్ట్ ఛానల్ 3 అంటే ఇక్కడ మనం S2 నుంచి S3కి పోర్ట్ ఛానల్ 3 అనేది క్రియేట్ చేయమంటుండండి. సో ఇక్కడ అంటే ఒకదాన్ని యాక్టివ్ మోడ్ ఇంకొక దాన్ని ప్యాసివ్ మోడ్ అనేది తీసుకోమంటుండండి. రైట్. సో ఆటో నెగోషియేషన్లో ఏమవుతుందో చూద్దామండి. ఇంటర్ఫేస్ రేంజ్ FA0/23 24 ఎక్కడండి స్విచ్ 2లోకి వెళ్ళి ఇదే కదా ఇంటర్ఫేస్ 23 24 కదా. సో ఛానల్ గ్రూప్ మోడ్ అని మీరు టైప్ చేయగానే మనకేం కావాలి, LACP అన్నాగానే LACPలో మనకేముంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రైట్. సో ఇక్కడ చూడండి LACP ఏముంటాయి, ఒకటి ప్యాసివ్ మోడ్ ఉంటుంది, ఇంకొకటి యాక్టివ్ మోడ్ ఉంటుంది. యాక్టివ్ అంటే ఏంటంటే LACP అన్కండిషనల్లీ ఆన్ ఉంటుంది. అంటే ఒక ఎండ్ యాక్టివ్ అయ్యి నెక్స్ట్ ఎండ్ యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా ఇతర ఛానల్ ఫామ్ అవుతుంది. లేదంటే ఒక ఎండ్ యాక్టివ్ అయ్యి ఇంకొక ఎండ్ ప్యాసివ్ ఉన్నా కానీ ఇతర ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ప్యాసివ్ ఉన్నప్పుడు LACP మోడ్, అప్పుడు ఇతర ఛానల్ అనేది ఫామ్ కాదనేది గుర్తుపెట్టుకోండి. సో మోర్ క్లారిటీ కావాలంటే మనం ప్రీవియస్ వీడియోస్ చూడండి. రైట్. సో ఇప్పుడు ఏమంటుండంటే దీన్ని ప్యాసివ్ మోడ్ కింద క్రియేట్ చేయమంటుండు. రైట్. సో ఒకవేళ దీన్ని కూడా మళ్ళీ మీరు ప్యాసివ్ మోడ్ మీద క్రియేట్ చేసి ఇతర ఛానల్ అనేది ఫామ్ కాదు. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్విచ్ 2లోకి వెళ్ళి ఈ కమాండ్ అనేది టైప్ చేద్దామండి. రైట్. సో స్విచ్ 2లోకి వెళ్ళి ఇదే కదండి ఇంటర్ఫేస్ రేంజ్ FA0/23 24. సో మోడ్ ఇవ్వమనిండి, ప్యాసివ్ మోడ్ ఇవ్వమనిండు. సో ట్రంక్ మోడ్గా క్రియేట్ చేయమంటుండు కదా, సో ట్రంక్ మోడ్గా క్రియేట్ చేద్దాం. రైట్. సో స్విచ్ 2లోకి వెళ్ళి రైట్. సో గో టు కాన్ఫిగరేషన్ మోడ్, కాన్ఫిగర్ టర్మినల్. సో టర్మినల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు టైప్ చేయండి అండి, ఫస్ట్ టైం అది చేస్తున్నట్లయితే. సో జస్ట్ పేస్ట్. రైట్. కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏ మోడ్ తీసుకున్నామండి మనం, ప్యాసివ్ మోడ్ తీసుకుంటున్నాం. వాడు నెక్స్ట్ ఏమంటుండంటే స్విచ్ 3లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ పోర్ట్ FA0/23 FA0/24 ఉన్నాయి కదా, సో దీన్ని పోర్ట్ ఛానల్ 3గా క్రియేట్ చేయమంటుండు, మోడ్ వచ్చి యాక్టివ్ ఇవ్వమంటుండు. సో మీకు నేను క్లియర్గా చెప్తా ఇక్కడ. రైట్. సో ఇంటర్ఫేసెస్ ఏమున్నాయండి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎనేబుల్ రైట్. సో కాన్ఫిగర్ టర్మినల్ ఇంటర్ఫేస్ రేంజ్ ఏముందండి 23 24 కదా, సో ఇంటర్ఫేస్ రేంజ్ FA0/23 to 24. సో ఫస్ట్ ఏం చేయాలి, షట్ డౌన్ చేయాలి. సో తర్వాత మనం ఏం చేయాలి, షట్ డౌన్ చేసిన తర్వాత ఛానల్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలని చెప్పామండి. సో ఛానల్ గ్రూప్కి వెళ్ళి గ్రూప్ నెంబర్ ఏమేమంటుండే వాడు 3. మోడ్ ఏమేమంటుండే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండంటే మోడ్ వచ్చి చూడండి యాక్టివ్ ఇచ్చిండు. అంటే ఒక ఎండ్ ప్యాసివ్ అయ్యి ఇంకొక ఎండ్ యాక్టివ్ అయితే చూడండి యాక్టివ్ అయితే ఏమవుతుంది, ఎనేబుల్ LACP అన్కండిషనల్లీ. రైట్. సో ఇప్పుడు ఇది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఏం చేయాలండి, నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయాలి. రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్. సో ఎగ్జిట్ కొట్టి ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 3 స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. మనం యాక్సెస్ మోడ్లో కూడా క్రియేట్ చేయొచ్చు, కానీ ఇది ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ట్రంక్ మోడ్ అనేది క్రియేట్ చేయమంటుండు. రైట్. సో ఇప్పుడు ఎగ్జిట్ కొట్టి షో ఇతర ఛానల్ సమ్మరీ టైప్ చేయండి మీరు. రైట్. సో ఎగ్జిట్ అంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్తున్నామండి. షో ఇతర ఛానల్ సమ్మరీ చూడండి అన్నీ అప్లో ఉన్నాయా, LACP PAGP అన్నీ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ క్రియేట్ అయినాయా. సో ఇలా మనం
కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఏమంటుందంటే వెరిఫై ది పోర్ట్ ఛానల్ 3 స్టేటస్, రైట్. సో ఇవన్నీ మనం చూసామండి. సో నెక్స్ట్ వాడు ఏ కమాండ్ టైప్ చేయమంటుండంటే షో స్పానింగ్ ట్రీ యాక్టివ్ అనే కమాండ్ టైప్ చేయమండి. ఇది మనం ఆల్రెడీ చూసినాం కదండి, పోర్ట్ ఛానల్ 1 పోర్ట్ ఛానల్ 2 ఎలా క్రియేట్ అయినాయో అవన్నీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి. ఇది సింగిల్ లింకే ఇప్పుడు లాజికల్గా, ఇది సింగిల్ లింకే లాజికల్గా, ఇది సింగిల్ లింకే లాజికల్గా. కానీ ఇక్కడ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎందుకు బ్లాక్ చేసింది? మీరు ఆన్సర్ చెప్పగలరా దీనికి? ఆన్సర్ సింపుల్ అండి. సో ఇక్కడ నుంచి లూప్ ఉందా లేదా? ప్రాక్టికల్గా లాజికల్గా ఏం చేసింది ఈథర్ ఛానల్? ఇదొక లింక్ అయింది. సో మీకు అర్థం కావాలంటే, రైట్. సో ప్రాక్టికల్గా ఇప్పుడు ఈథర్ ఛానల్ ఏం చేసింది? దీన్ని సింగిల్ లింక్గా కన్వర్ట్ చేసింది, అంతే కదా. ఇది సింగిల్ లింక్ అయింది, ఇది సింగిల్ లింక్ అయింది, రైట్. అంటే మనకు స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3 ఉంది. దీన్ని లాజికల్గా సింగిల్ లింక్గా కన్వర్ట్ చేసింది. ఇప్పుడు ఇది లూపే కదా ఇప్పుడు మళ్ళీ. సో మళ్ళీ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ క్యాలిక్యులేషన్ జరుగుతాయి కదా. క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి మనకు ఆల్టర్నేటివ్ బ్లాక్ మోడ్ అవుతుంది కదా, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది బ్లాక్ మోడ్లోకి వెళ్తుంది. సో మీకు డౌట్ ఉంటే S1 మీద క్లిక్ చేస్తున్నా నేను. సో జస్ట్ ఎనేబుల్కి వెళ్ళి షో స్పానింగ్ ట్రీ టైప్ చేయండి. చూడండి ఈ పోర్ట్ ఛానల్ 2 ఉందా, రైట్. సో ఇక్కడ చూడండి పోర్ట్ ఛానల్ 2 అనేది ఏంది? ఇదే కదా పోర్ట్ ఛానల్ 2 అనేది. ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? G0/1 G0/2 ఉన్నాయి కదా. ఏ మోడ్లో ఉంది? బ్లాక్ మోడ్లో ఉంది. ఇది ఉంది. సో ఇప్పుడు S1 అనేది రూట్ బ్రిడ్జ్ కాదు కదా, S3 ట్రై చేద్దామండి. సో S3లోకి వెళ్ళి మీరు షో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ టైప్ చేద్దాం. షో స్పానింగ్ ట్రీ టైప్ చేస్తే చూడండి దిస్ బ్రిడ్జ్ ఈజ్ ద రూట్ బ్రిడ్జ్. ఇది రూట్ బ్రిడ్జ్ అవడం వల్ల ఇవేమైనాయి? ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు దీనికి ఇది ఆటోమేటిక్గా దగ్గర కాబట్టి ఇది ఫార్వర్డింగ్ డెసిగ్నేటెడ్ పోర్ట్ అయింది. ఇది ఆటోమేటిక్గా బ్లాకింగ్ పోర్ట్లోకి మారింది, రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత వాడేమంటుండంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ స్విచ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంది, ఈ స్విచ్ క్యాపబిలిటీ తక్కువ ఉంది. బై డిఫాల్ట్ ఆ స్పానింగ్ ట్రీ క్యాలిక్యులేషన్ బట్టి S3 అనేది మన రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ అయింది, అంటే రూట్ స్విచ్గా సెలెక్ట్ అయింది. బట్ నీ రిక్వైర్మెంట్ ఏంది? S1 అనేది రూట్ బ్రిడ్జ్గా కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమి చెప్పుకున్నాం? సో ఒకటి బ్రిడ్జ్ ఐడి చేంజ్ చేయొచ్చు, రైట్. సో లోయర్ బ్రిడ్జ్ ఐడి దేనికైతే ఉంటుందో దట్ విల్ బి బికమ్ ది రూట్ బ్రిడ్జ్. ఒకవేళ రూట్ బ్రిడ్జ్ ట్రై అయిందనుకో బీ హ్యావ్ ది సమ్ అదర్ ప్రాసెస్ అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఈజీ మాన్యువల్గా మనం క్రియేట్ చేయాలంటే మనకు ప్రైమరీ సెకండరీ కాన్సెప్ట్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి స్పానింగ్ ట్రీ VLAN 1 బై డిఫాల్ట్ VLAN 1 ఉంది కదా మనం అన్ని కాన్ఫిగరేషన్స్కి. అంటే నేను S1కి వెళ్ళి షో స్పానింగ్ ట్రీ కొట్టినప్పుడు ఇది రూట్ బ్రిడ్జ్ కాదు, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ప్రైమరీ చేద్దాం అనుకుంటున్నా మాన్యువల్గా. సో మాన్యువల్గా కాన్ఫిగర్ చేసినప్పుడు కమాండ్ ఏం టైప్ చేయాలి? షో స్పానింగ్ ట్రీ ఏ VLAN బై డిఫాల్ట్ VLAN 1 ఉంది. సో ఇది రూట్ బ్రిడ్జ్ ఏం చేయాలనుకుంటున్నావు? ప్రైమరీ చేయాలనుకుంటున్నాం. జస్ట్ క్లిక్ చేయ కమాండ్ తో ఎగ్జిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు స్పానింగ్ ట్రీ క్యాలిక్యులేషన్ జరిగి షో స్పానింగ్ ట్రీ టైప్ చేసినామంటే చూడండి ఇప్పుడు ఇది రూట్ బ్రిడ్జ్ అయిపోయింది కదా. ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి ఇది 24577గా సెట్ చేసుకునింది, దీనికంటే లోయర్ వాల్యూ అయింది కాబట్టి ఇది ఎనేబుల్ అయింది, రైట్. సో ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి. సో ఇది బ్లాకింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఎందుకు? ఇది డైరెక్ట్ లింక్ కాబట్టి ఇది బ్లాకింగ్ మోడ్లోకి వెళ్ళింది, రైట్. సో ఈ విధంగా నేర్చుకున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఫైనల్గా మీరు ఈ పాయింట్స్ అయితే ఒకసారి రీడ్ చేయండి. సో ఏ విధంగా ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ అవ్వకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. సో ఏమేమి మోడ్స్ ఉంటాయి, వాటి ఆపరేషన్స్ గురించి ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి, రైట్. సో ఇప్పుడు డిజైరబుల్ ఉంటే డిజైరబుల్ ఆటో ఉంటే మనకు ఆటోమేటిక్ ఈథర్ ఛానల్ కాన్ఫిగర్ అవుతుందా అవ్వదా, ఈ మోడ్లో ఉంటే అవ్వదా అనేది ఒకసారి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన కంప్లీషన్ ఏముందండి? మనకు 100% ఉందండి. సో మీకు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ డౌన్లోడ్ చేసుకోలేకపోతే మీరు కమెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి అవి పెట్టండి. ప్యాకెట్ ట్రేసర్ ఇది టైప్ చేయండి 6.2.4 ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ కావాలని మీరు పిన్ చేసిందంటే నేను మీ మెయిల్ ఐడికి ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఫార్వర్డ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో నేను పక్కా అయితే మీకు హెల్ప్ చేస్తానండి. సో మీకు ఇది యూస్ఫుల్ అయిందని మీరు అనుకుంటే దయచేసి లైక్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ గైస్.